నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. మనమంతా ఒకే జట్టు. శ్రీశైలంలో కూలిన మండపం మీ కలలకు మా రెక్కలు. 92 మందికి షోకాజ్ నోటీసులు. వంట గ్యాస్ 100 కట్. జగన్ కు ఆనాడే చెప్పా. పెద్దల సభకు సుధామూర్తి. వైసీపీకి ఎన్నికల భయం. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. ఏపీ ప్రగతి కోసం 3 పక్షాలు ఒకటయ్యాయి. ఏపీలో కలిసి పనిచేయడానికి అని సిద్దమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా బరిలోకి దిగడానికి సమాయత్తమవుతున్నాయి. ఏపీ ప్రయోజనాలను కాపాడడానికి కలిసి పనిచేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఈ దిశలోనే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఒప్పందం చేసుకున్నాయి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అమిత్ షా, జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ దిశగానే చర్చలు జరిగినట్లు సమాచారం. పొత్తుల విషయంలో ఆలస్యమైనందున మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని 3 పక్షాలు నిర్ణయించాయి. విజయావకాశాలు ఆధారంగానే ముందుకు వెళ్లడానికి సిద్దమవుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధించాలి అని నిర్ణయించింది. కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ దాన్ని సాధించడానికి ఎన్డీఏ పూర్వ మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానించాయి. అందులో భాగంగా టీడీపీకి ఆహ్వానం అందింది. చంద్రబాబు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలియజేశాయి. ఇక 5 ఏళ్లలో దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ ముందుకు వెళ్తుంటే ఏపీ ఒక్కటే వెనక్కి వెళ్లింది అని అమిత్ షాకు ఇప్పటికే చంద్రబాబు వివరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నెగ్గి అధికార పగ్గాలు చేపట్టినా కేంద్ర సాయం లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో కలిసి పనిచేయడానికి చంద్రబాబు సిద్దమయ్యారు. కేంద్రంతో కలిసి పనిచేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతోంది అన్న భావంతో చంద్రబాబు ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలియజేశాయి. టీడీపీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక సందేశం ఇచ్చారు. హస్తిన నుంచే తెలుగు తమ్ముళ్లకు ఫోన్లు చేశారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల కేటాయింపుపై వివరణ ఇచ్చారు. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులు కుదుర్చుకున్నట్లు చెప్పారు. తన నిర్ణయాలను పార్టీ నేతలంతా అర్థం చేసుకోవాలని కోరారు. ఇక 12 నియోజకవర్గాల నేతలతో స్వయంగా మాట్లాడిన చంద్రబాబు ఎన్నికలకు సిద్దం కావాలని దిశానిర్దేశం చేశారు. ఎర్రగొండపాలెంలో పార్టీ నేతలు మన్నె రవీంద్ర, ఎరిక్సన్ బాబు ఇద్దరు కలిసి పనిచేయాలని సూచించారు. పార్వతీపురం నియోజకవర్గ నేతలు విజయ్, మాజీ ఎమ్మెల్సీ జగదీష్లతో చర్చించారు. విజయ్ను గెలిపించేందుకు కృషి చేయాలి అన్నారు. నంద్యాలలో ఫరూక్ కు సహకరించాలని బ్రహ్మానందరెడ్డికి సూచించారు. కళ్యాణదుర్గంలో సీటు దక్కించుకున్న సురేంద్రబాబుకు పూర్తి సహకారం అందించాలని ఉమామహేశ్వర్ నాయుడు, అలాగే హనుమంత్ చౌదరిని ఆదేశించారు. కురుపాం నేత దత్తి లక్ష్మణరావుతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు పార్టీ అభ్యర్థి జగదీశ్వరి గెలుపునకు కృషి చేయాలి అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా లక్ష్మణరావును నియమించారు. పార్టీ కోసం పనిచేయాలని చిత్తూరు జిల్లా నేత, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ కు సూచించారు. ఉంగుటూరు ఇన్ఛార్జి గన్ని వీరాంజనేయులు, పిఠాపురం వర్మ, పోలవరం బొరగం శ్రీనివాస్, నర్సాపురం పొత్తూరు రామరాజు, అలాగే కాకినాడ రూరల్లో పిల్లి సత్యనారాయణమూర్తి, తాడేపల్లిగూడెం బలవల బాబ్జీతో మాట్లాడారు. పొత్తులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు పనిచేయాలని నేతలకు వివరించారు. సీటు దక్కని ప్రతి ఒక్కరికి పార్టీ న్యాయం చేస్తుంది అని హామీ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు మాట్లాడడంతో పార్టీ కోసం పనిచేస్తామని నేతలు స్పష్టం చేశారు. సీఎం జగన్ పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోంది అని వ్యాఖ్యానించారు. సొంత సోదరికే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు. విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ హాని జరిగినా దానికి జగన్దే బాధ్యత వహిస్తారు అని ఆయన హెచ్చరించారు. సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్క అని ప్రజలు భావిస్తున్నారని యనమల తెలియజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి పాపం పండింది అని యనమల ఎద్దేవి చేశారు. అధికారం కోసం ఆయన చేసిన పాపాలే నేడు శాపాలుగా మారాయి అన్నారు. జగన్ 420 అని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు అతడి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయని యనమల వ్యాఖ్యానించారు. పులివెందుల్లో సొంత చెల్లెలు సునీతారెడ్డి సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం మహిళలను అవమానించడం కాదా అని యనమల ప్రశ్నించారు. సొంత కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా ఉద్ధరిస్తారు అని ప్రశ్నించారు. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు టీడీపీ కల్పించింది అని యనమల గుర్తు చేశారు.
తాడేపల్లి ప్యాలెస్ లో టెన్షన్ నెలకొంది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తుకు తాజాగా బీజేపీ కలవడంతో వైసీపీ నేతలు కలవరపడుతున్నారు. ఇప్పటి వరకు తాము ఆడింది ఆట పాడింది పాటగా వ్యవహరించిన వైసీపీ నేతలు నేడు తలలు పట్టుకుంటున్నారు. ఏపీలో 2014 నాటి కాంబినేషన్ మళ్లీ తెరపై ఆవిష్కృతమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి సిద్దమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో ఇదే పొత్తుతో ఉన్నప్పటికీ ఆనాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీకి మద్దతు ఇస్తాను అని ఎన్నికల్లో పోటీ చేయబోను అని చెప్పారు. అప్పట్లో బీజేపీకి 13 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలను టీడీపీ ఇచ్చింది. ఇప్పుడు సీట్ల సర్దుబాటు కూలికి రావడంతో విజయం సాధించేదేలా అని వైసీపీ మదనపడుతోంది. నిన్న మొన్నటి వరకు టీడీపీ జనసేనపై పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేసింది. వాటిని అధిగమించి రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటుపై ఇరుపక్షాల నేతలు ఒక అవగాహనకు రావడంతో వైసీపీ నివ్వెరపోయింది. జనసేనకు 24 అసెంబ్లీ 3 లోక్సభ సీట్లు ఇస్తూ ఇరుపక్షాలు అధినేతలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక 3 పక్షాల మధ్య మైత్రి ఏర్పడడంతో వైసీపీ నేతలు కంగుతినాల్సి వచ్చింది. మనమంతా ఒకే జట్టు అని టీడీపీ జనసేన బీజేపీ బాహాటంగా ప్రకటించడంతో వైసీపీ విస్తుపోతోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి ట్విట్టర్లో స్పందించారు. 2014 నుంచి 2019 వరకు కలిసి పనిచేసిన ఈ 3 పార్టీలు అప్పుడు ఏం సాధించారు అంటూ ప్రశ్నించారు. 3 కాళ్ల కుర్చీ ఎప్పుడు నిలబడదని వ్యాఖ్యానించారు. స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అంటే వైసీపీకి ఓటు వేయాలి అంటూ ట్విట్టర్లో అభ్యర్థించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇక పుట్టపర్తి కదిరిలో నిర్వహించిన శంకారావం సభలో ఆయన మాట్లాడారు. టీడీపీకి బలం కార్యకర్తలు అన్నారు. నాయకులు పార్టీ మారి వెళ్లినా పార్టీకి అండగా నిలబడేది వారే అని అన్నారు. టీడీపీ అధ్యక్షుడి పిలుపు రా కదిలిరా అంటే తమ పార్టీ కార్యకర్తలు తరలివస్తారు అని చెప్పారు. 2014లో పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని అన్నారు. ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్యకర్త కుటుంబానికి 2 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 100 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. పలువురు కార్యకర్తల పిల్లల్ని తన తల్లి నారా భువనేశ్వరి దత్తత తీసుకుని చదివిస్తున్నట్లు చెప్పారు. తనకు అక్కా చెల్లెళ్లు అన్నదమ్ములు లేనప్పటికీ ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్కా చెల్లెళ్లు అన్నదమ్ములను ఇచ్చారు అని లోకేష్ తెలియజేశారు. టీడీపీ నేతలు కార్యకర్తలపై 2019 నుంచి 2024 వరకు అనేక అక్రమ కేసులు పెట్టారని లోకేష్ విచారం వ్యక్తం చేశారు. తనపై 22 కేసులు నమోదు చేశారు అని ఆరోపించారు. జగన్ కు ఆనాడే చెప్పా తగ్గేదే లేదు అన్నారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు వైసీపీ నాయకుల పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేశాము అన్నారు. తాము ప్రజాధనాన్ని లూటీ చేయలేదు అని లోకేష్ వివరణ ఇచ్చారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి రాలేదు అన్నారు. ఇక గతంలో చంద్రబాబును అరెస్ట్ చేస్తే మొదట ఫోన్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఒక అన్నగా నిలబడతానని తనకు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ఆ రోజు విమానంలో రావడానికి అతడికి అనుమతి ఇవ్వలేదు అన్నారు. రోడ్డు మార్గంలో వచ్చే పవన్ ను అడ్డుకున్నారు అని ధ్వజమెత్తారు. వైసీపీ అరాచకాలు ప్రజలపై వేధింపులు చూసి తట్టుకోలేకే పవన్ టీడీపీతో కలిసి వైసీపీని ఓడించాలని నిర్ణయించుకున్నారు అని లోకేష్ చెప్పారు. మహిళల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఓ విప్లవాత్మక కానుకను ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఆడపిల్లల కోసం కలలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని రూపొందించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్యక్రమాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇంటర్ పూర్తి చేసుకున్న ఆడపిల్లలకు ఈ పథకం ప్రకారం ఆర్థిక భరోసా కలుగుతోంది. ఉన్నత చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా వ్యవహరిస్తోంది. కోర్సు కాలానికి రుణంపై వడ్డీని కూడా ప్రభుత్వమే భరిస్తోంది. అలాగే ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున సాయం అందజేస్తారు. ప్రతి మహిళకు నెలకు 15,000 ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున అందిస్తారు. ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవాలనుకునేవారు కలలకు రెక్కలు .com వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న దొంగల ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి అని ఆమె పిలుపునిచ్చారు. ఏపీలో టీడీపీని గెలిపించి చంద్రబాబును సీఎం చేయాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఇక ఇంటర్ పూర్తయి ఉన్నత చదువులకు వెళ్లాలి అని విద్యార్థుల కోసం కలలకు రెక్కలు పథకాన్ని తీసుకొస్తామని అన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా యువతతో మాటామంతి నిర్వహించారు. రానున్న టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఈ స్కీమ్ ను అమలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే వారికి ప్రభుత్వం గ్యారంటీతో బ్యాంకు రుణాలు ఇస్తామని అన్నారు. వీటికి వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా పథకాన్ని రూపొందిస్తామని భువనేశ్వరి తెలియజేశారు. అంతకుముందు పత్తికొండ సమీపంలో మండగిరి కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆలయానికి భువనేశ్వరి వెళ్లారు. మహాశివరాత్రి సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికిన దర్శన ఏర్పాట్లు చేశారు. భువనేశ్వరి వెంట జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీటీ నాయుడు, నియోజకవర్గం ఇన్ఛార్జి కేఈ శ్యాంబాబు ఉన్నారు.
జై భీమ్ భారత పార్టీ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎస్టీ, ఎస్సీ, బీసీలకు చేసిందేమీ లేదు అన్నారు. పేదల ప్రగతికి ఆయన ప్రతిబంధకంగా మారారు అని ఆరోపించారు. జై భీమ్ భారత్ నాయకులపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన దస్తగిరి నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని నా ఎస్టీ, నా బీసీలు అనడమే తప్ప ఆయా వర్గాలకు చేసిందేమీ లేదు అన్నారు. జగనన్న అనేక షరతులు పెట్టి పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చేశారు అని మండిపడ్డారు. పేదల కోసం జై భీమ్ భారత్ పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని దస్తగిరి పేర్కొన్నారు. జై భీమ్ నాయకులపై జరిగిన దాడులు ఆయన ప్రమేయం లేకపోతే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న దళిత బిడ్డలను ఎందుకు పరామర్శించలేదు అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేస్తే వాటికి నిప్పు పెట్టడమే కాకుండా దళితులపై కర్రలు, రాడ్లతో దాడులు చేశారు అని దస్తగిరి ఆరోపించారు. పైగా దాడులు చేసిన వారిపై స్టేషన్ బెయిల్ కేసులు పెట్టాలి అని మండిపడ్డారు. గాయపడిన వారిపై తిరిగి కేసులు పెట్టడం ఏమిటి అని పోలీసులను ఆయన ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య చేసిన వ్యక్తి ఇక్కడికి వచ్చారు అని ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదు అన్నారు. ఇదేమైనా పాకిస్తాన్ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా జై భీమ్ భారత్ పోరాటం చేస్తుంది అని దస్తగిరి తెలియజేశారు. విశాఖలో జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 92 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల రిషికొండ సమీపంలోని రాడ్సన్ బ్లూ హోటల్లో జరిగిన విజన్ వైజాగ్ సీఎం కార్యక్రమానికి రాని వారికి ఆలస్యంగా వచ్చిన సచివాలయ సిబ్బందికి జోనల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల సర్వే విషయంలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు అనే కారణంతోనే షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు జీవీఎంసీ అధికారులు బదిలిచ్చారు. మార్చి 21న జోనల్ కమిషనర్ కు విధుల నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలి అని జీవీఎంసీ అధికారులు కోరారు. సచివాలయ సిబ్బంది వివరణ ఇవ్వకపోతే మార్చి జీతం నిలిపివేయడంతో పాటు చర్యలు తీసుకుంటాము అని నోటీసుల ద్వారా బెదిరింపులకు దిగారు. అయితే జీవీఎంసీ జోనల్ కమిషనర్ తీరుపై సచివాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన వందే భారత్ రైలును ఇవాళ రద్దు చేశారు. సాంకేతిక లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రత్యామ్నాయంగా రైల్వే శాఖ మరో రైలును ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి 08134A నెంబర్ గల ప్రత్యేక రైలు బయలుదేరనుంది. రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుకోనుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్పై 100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా వివిధ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది అని పేర్కొన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ ప్రకటన వెలువడడంతో రాజకీయ జిమ్మిక్కుగా ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ఇక తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర 803కు చేరనుంది. ఈ రోజు నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని అధిక వర్గాలు తెలియజేశాయి. ఇక స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ ధరలు దిగొచ్చిన నేపథ్యంలోనే దేశీయంగా తగ్గింపు సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 23 నెలలుగా అవి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరను 100 రూపాయలు తగ్గించాలని నిర్ణయించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుతుంది అని ప్రధానమంత్రి మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. గత 6 నెలల్లో వంట గ్యాస్ ధరను తగ్గించడం ఇది రెండోసారి. గతేడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కో సిలిండర్పై కేంద్రం 200 కుదించింది. దీంతో 14.2 కిలోల సిలిండర్ ధర 1103 నుంచి 903కు దిగొచ్చింది. తాజాగా మరో 100 రూపాయలు తగ్గించడంతో అది 803కు చేరింది. ఢిల్లీలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 300 రాయితీ పొందుతున్న వారికి సిలిండర్ 503కే లభించనుంది. మిగతా వారు దీన్ని 803కు పొందొచ్చు అని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలియజేశారు. మరోవైపు ప్రధాని అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఉజ్వల రాయితీని 2025 మార్చి వరకు పొడిగించేందుకు ఆమోదం తెలియజేసింది. 2023 అక్టోబర్లోని ప్రభుత్వం ఈ సబ్సిడీని 200 నుంచి 300కు పెంచింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ క్షేత్రంలో ప్రమాదం సంభవించింది. శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపం కుప్పకూలింది. అక్క మహాదేవి అలంకార మండపం కూలిపోవడంతో 2 భక్తులు గాయపడ్డారు. ఇక ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పాగాలంకరణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ప్రమాదం జరిగింది. మండపం రేకుల షెడ్డుపైకి కొందరు ఎక్కడంతో మండపం కుప్పకూలింది. ఎక్కువ మంది భక్తులు ఎక్కడంతో అలంకార మండపం కుప్పకూలిపోయింది. ఉత్సవ విగ్రహాల అలంకారం కోసం మండపాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన భక్తులను పోలీసులు ఆసుపత్రి పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో
39 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. జనరల్ కేటగిరీలో 15 మంది, 24 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఇక తెలంగాణలో 4 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్, మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి, నల్లగొండ లోక్సభ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థిగా బలరాం నాయక్ ను కాంగ్రెస్ ఎంపిక చేసింది. ఇక రాహుల్ గాంధీ పోటీ చేయబోయే స్థానాన్ని సైతం కాంగ్రెస్ వెల్లడించింది. రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తారు అని కాంగ్రెస్ వెల్లడించింది. వైసీపీకి ఎన్నికల భయం పట్టుకుంది. తరచూ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుతుండటంతో పార్టీ నేతలు కలవరపడుతున్నారు. పార్టీ పెద్దలు నిర్ణయాత్మకంగా వ్యవహరించడం లేదు అని ధ్వజమెత్తుతున్నారు. వైసీపీలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక తాజాగా సీఎం జగన్ ఆదేశాల మేరకు మరో 3 సమన్వయకర్తలను పార్టీ ప్రకటించింది. కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంటుకు రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావును నియమించినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఇదిలా ఉండగా వైసీపీ 11వ జాబితాను విడుదల చేశారు. 3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించారు. అమలాపురం లోక్సభ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ను నియమించారు. కర్నూలు లోక్సభ ఇన్ఛార్జిగా బీవై రామయ్య నియమితులయ్యారు. ఇక రాజోలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును నియమించారు. రాజమండ్రి వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీలో చేరికలపై ఎంపీ భరత్ అనుచరులు ఆడియో వైరల్ గా మారింది. పీత రామకృష్ణ, మంగలక్ష్మి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ప్రస్తుతం వైరల్ గా మారింది. తన జోలికి వస్తే పొడి చేస్తాను అంటూ పీత రామకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇక మంగలక్ష్మి స్పందిస్తూ తాను రోడ్డు మీదే ఉంటాను అని వచ్చి పొడి చేయాలి అంటూ సమాధానం ఇచ్చింది. ఎంపీ భరత్ మీలాంటి వాళ్లని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు అంటూ మంగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాజమండ్రి వైసీపీలో వర్గ విభేదాలు మళ్లీ మొదలయ్యాయి. నువ్వెంత అంటూ పలువురు నేతలు బాహాటంగానే ప్రకటన చేయడంతో పార్టీ పెద్దలు విస్తుపోతున్నారు. ఎంపీ భరత్ అనుచరుల ఆడియో వైరల్ గా మారడంతో ఎన్నికల్లో నెగ్గేదెలా అని వారు కలవరపడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలను, మిగతా సమయాల్లో అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఎంజీపీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణ సీఎం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తామని తెలియజేశారు. హైదరాబాద్కు గుండె లాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన స్వాగతం పలికారు. ఇక ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారు అని ఆశిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు 200 కోట్లు కేటాయించామని అన్నారు. మూసీ నదిని 55 కిలోమీటర్ల మేర సుందరీకరిస్తామని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చూపిస్తామని తెలియజేశారు. ఇక మెట్రో రైల్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కే కాదు పాతబస్తీకి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. చంద్రయానగుట్ట క్రాస్ రోడ్ మెట్రోలో అతిపెద్ద జంక్షన్ కాబోతోంది అన్నారు. చెంచల్గూడ జైలును అక్కడి నుంచే తరలించి విద్యా సంస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అని సీఎం రేవంత్ చెప్పారు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అని, వచ్చే 4 ఏళ్లలో పాతబస్తీ మెట్రో రైలు పూర్తి చేసి ప్రయాణిస్తామని తెలియజేశారు. రేవంత్ రెడ్డి పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారని ఎంపీ అజదుద్దీన్ కితాబిచ్చారు. వేయి స్తంభాల గుడిని కట్టేందుకు 72 ఏళ్లు పట్టింది అని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయంలో పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఇక యాగశాలలో కిషన్ రెడ్డి శాంతి హోమం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మధ్యయుగంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారని అన్నారు. తుగ్లక్ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్ కోట వరకు అన్నిటినీ దెబ్బతీసింది అని చెప్పారు. తాజాగా పునర్నిర్మాణం చేసిన 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి వివరించారు. కాకతీయుల శిల్పకళా వైభవంగా అద్భుతమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అన్నారు. రాజకీయ రంగంలో సిగ్గు, ఎగ్గులకు స్థానం లేదని మరోసారి రుజువైంది. రాజకీయాల్లో శత్రుత్వం శాశ్వతం కాదు అని తేలిపోయింది. అనకాపల్లి తాజా రాజకీయ పరిణామాలు అందుకు అద్దం పడుతున్నాయి. ఇక అనకాపల్లిలో చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న దాడి వీరభద్రరావును మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరారు దాడి వీరభద్రరావు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలి అని టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల కోరారు. సీఎం జగన్ తన కుటుంబాన్ని మోసం చేశారు అని దాడి ఆరోపించారు. అమెరికా నుంచి వచ్చిన వ్యక్తికి అనకాపల్లి సీటును కేటాయించారు అని మండిపడ్డారు. నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థే లేరా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేటెడ్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను ఏగో సభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇక మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడింది. సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏగో సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. సుధామూర్తికి ఆయన అభినందనలు తెలియజేశారు. సామాజిక సేవ, విద్యతో సహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేసినట్లు మోదీ చెప్పారు. ఆమె రాజ్యసభలో ఉండడం నారీ శక్తికి నిదర్శనమని అన్నారు. తన బాధ్యతను సుధామూర్తి పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇక ఒక ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ తో సహా వ్యవస్థాపకులు. ఇక సుధామూర్తి రచయిత, ద్రాతృత్వాన్ని నమ్ముతారు. ఆమె చేసిన సామాజిక సేవకు గాను 2006లో ప్రభుత్వం భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందజేసింది. భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కూడా 2023లో ఆమెకు లభించింది. ఇక రాజ్యసభకు నామినేట్ అవడంపై సుధామూర్తి సంబరపడ్డారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన రావడం డబుల్ సర్ప్రైజ్ అంటూ ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశానికి సేవ చేసేందుకు ఇదో కొత్త బాధ్యతగా గుర్తిస్తున్నట్లు సుధామూర్తి పేర్కొన్నారు. తెలంగాణలోని హైదరాబాద్, సూర్యాపేట జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో న్యూ దుర్గా భవానీ మెడికల్ షాపులో తనిఖీలు చేశారు. మెడికల్ షాపు నిర్వాహకుడు రవీంద్ర నాయక్ ఇంట్లో నుంచి సుమారు 20,000 విలువ గల 10 రకాల మెడిసిన్స్, 80 దగ్గు సిరప్లు, 150 నైట్రోజెపామ్ మాత్రలు సీజ్ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, తార్నాకలోని డీలర్ ఎంఎస్ మెడికల్ సిస్టమ్స్ సోదాలు నిర్వహించింది. అక్కడ అనధికారికంగా నిల్వ చేసిన వైద్య పరికరాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 6.5 లక్షల విలువ గల నైబ్యులైజర్లు, అలాగే స్టీమ్ స్టెరిలైజర్లతో పాటు పలు వైద్య పరికరాలను డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు గుండా మహేశ్వర మూర్తిపై కేసు నమోదు చేశారు. ప్రధాని ఎన్నికల టూర్ ఖరారైంది. మార్చి 25 తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభం చేయనున్నారు. ఎన్నికల సభలతో పాటు రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 150 ఎన్నికల సభలు, రోడ్ షోలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో 35 నుంచి 40 సభలు, సమావేశాలు, యూపీలో 15 కంటే ఎక్కువ సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. నామినేషన్ రోజు వారణాసిలో ప్రధాని రోడ్ షో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీతో సహా దేశవ్యాప్తంగా ప్రధానితో పాటు అమిత్ షా, యూపీ సీఎం, అలాగే జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ సభలు ఏర్పాటు కానున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ జట్టుపై యూపీ జట్టు పైచేయిగా నిలిచింది. 139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.5 ఓవర్లో 137 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ యూపీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. చివరి ఓవర్లో వరుసగా వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు. ఢిల్లీ జట్టులో కెప్టెన్ లానింగ్ మినహా మిగతా వారు విఫలమయ్యారు. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు తీయగా గ్రేజ్ హ్యారిస్, సైమా ఠాగూర్ తలో 2 వికెట్లు పడగొట్టారు.